ప్రియమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? మత్తయి 15:16. భూమి మీద మనుషులమైన మనమందరము ఏది సరైనదో, ఏది సరైనది కాదో అని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని జ్ఞానమునకు విరుద్ధమైన శరీరానుసారమైన మానవ స్వభావమును మనము అనుసరిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే ప్రతి దాని గురించి మన అపోహలన్నిటినీ సరిదిద్దుతున్నారు. ఈ విధంగా రాయబడి ఉన్నది: బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. సామెతలు 19:8. మరియు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రభువు మిమ్మల్ని దీవించి మంచి వివేచన మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.